హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ డిష్. ఇవాళ మనం ట్రై చేసిన వంటకం వచ్చేసి మటన్ కర్రీ. మటన్ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను, వచ్చేయండి. దానికి ముందుగా మటన్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసి శుభ్రంగా కడిగేసుకోవాలి, నీచు వాసన పోయేంత వరకు. అలా కడిగేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఈ పీసెస్ అన్నిటిని వేసేసి వాటర్ పోయకుండా లో ఫ్లేమ్లో 20 to 30 minutes ఉడకనివ్వాలి. అండ్ ఆ తర్వాత ఇదిగోండి ఇలా మసాలాకి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాం. చెక్క, లవంగం, ధనియాలు, గసగసాలు వేసేసి పౌడర్ చేసేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, పచ్చిమిరకాయలు, టొమాటో అండ్ ఆల్సో ఆనియన్ ఇవన్నిటిని చిన్న చిన్న పీసెస్గా ఇట్లా కట్ చేసుకొని ఇలా మిక్సీలోకి వేసేసుకొని మిక్సీ పట్టేయండి. ఇదేంటంటే చక్కగా పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి. మీకు కావాలి అంటే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇట్లా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని మనకి బాగా పేస్ట్ లాగా వచ్చేటట్టు మిక్సీ అనేది పట్టుకోవాలి. ఈ పేస్ట్ ఏంటంటే మనకి గ్రేవీ రావడానికి కర్రీలో ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి ఈ గ్రేవీ పేస్ట్ని ఇలా వేసుకుంటాం. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఇలా వచ్చేయాలి. ఇలా అయిపోయిన తర్వాత అటు మటన్ కుక్ అయిపోయింది, బాగా పీసెస్ కుక్ అయిపోయిన తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకొని ఆయిల్ పోసేసి కొన్ని ఇలా పప్పులు దినుసులు వేసిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది ఆయిల్లో వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఎందుకంటే దీంట్లో అల్లం వెల్లుల్లి యాడ్ చేసాం కాబట్టి పచ్చి వాసన పోతే కర్రీ అనేది బాగా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం తిప్పుతూ ఉండండి, లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు. ఆ తర్వాత చిటికెడు పసుపు, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం కూడా వేసేసుకోండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి సరిపడా, కొంచెం కారం ఎక్కువ కావాలి అన్నా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 1 స్పూన్ వేసాను. ఇట్లా ఈ విధంగా ఉప్పు కారం కూడా వేసేసిన తర్వాత ఇలా బాగా తిప్పేసేయండి, లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా పచ్చి వాసన అంతా పోయేంత వరకు బాగా తిప్పుతూ ఉండండి. ఆ తర్వాత మనం ఆల్రెడీ ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చివాసన అంతా పోయి ఇలా లైట్గా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మటన్ పీసెస్ అన్నిటిని కొంచెం కొంచెంగా ఈ గ్రేవీలో వేసేసేయండి. ఇలా మంచిగా మన కుక్ చేసుకున్న మటన్ పీసెస్ అన్నిటిని వేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఈ మసాలా, ఈ గ్రేవీ అంతా ప్రతి పీస్కి పట్టేలాగా ఎదుగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పట్టేసేయండి. ఇలా నీట్గా తిప్పుతూ ఉండండి. ఇలా మనం వేసిన గ్రేవీ అంతా ఈ ముక్కకు పట్టేలాగా చిన్నగా తిప్పుతూ ఉండండి. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇలా ముక్క కూడా చాలా మెత్తగా ఉడికేసింది. మీరు అట్లీస్ట్ 20 to 30 minutes వాటర్ లేకుండా గిన్నెలో ఈ ముక్కలన్నిటిని వేసి ఉడికించేసుకోండి. వాటర్ అయితే యాడ్ చేయొద్దు మీరు ముక్కని ఉడికించేటప్పుడు. సో ఈ విధంగా మొత్తం గ్రేవీ అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇక్కడ నాకైతే అంత గ్రేవీ వద్దనుకున్నాను కాబట్టి ఇట్లుంది. మీకు కావాలి అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏం లేదు, వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, పసుపుని అడ్జస్ట్ చేసుకోవడం అంతే. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, మసాలా పౌడర్, ఆ మసాలా పౌడర్ కూడా వేసేసేయండి లాస్ట్లో. ఇలా నీట్గా వేసేసి ఈ మసాలా పౌడర్ అంతా మిక్స్ చేసేలా కూడా బాగా తిప్పేసేయండి. మీకు ఇప్పుడు ఇంకొంచెం గ్రేవీ కావాలి, ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు అనిపిస్తే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని మీ సాల్ట్, ఉప్పుని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నాకు కొంచెం గ్రేవీ తక్కువైంది అనిపించింది, అందుకే ఇట్లా కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. ఇట్లా వాటర్ కొంచెం యాడ్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ఖచ్చితంగా ఉప్పు, కారం అయితే చూసుకొని మీకు తక్కువైంది అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా తక్కువ అవుతుంది కాబట్టి ఇట్లా ఈ విధంగా బాగా గ్రేవీ. ఇప్పుడు చూడండి ఇందాకటికి ఇప్పటికి గ్రేవీ అనేది కొంచెం పెరిగింది వాటర్ యాడ్ చేశాక. సో ఇలా అయిపోయిన తర్వాత మీరు ఉప్పు, కారం కూడా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ కొంచెం కొత్తిమీర అలా వేసేసుకొని ఇలా ఇదంతా లో ఫ్లేమ్లో ఉడికిచ్చేయండి. అండ్ లాస్ట్లో ఈ కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 to 3 minutes అట్లా ఉంచేసి లో ఫ్లేమ్లో ఇంకా దించేసుకోవడమే. మన యమ్మీ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏ కర్రీ ట్రై చేయాలో కూడా కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.